బిగినర్స్ కోసం రన్నింగ్ స్టిచ్ ట్యుటోరియల్ ఇది. సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తారు. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఫ్రేమ్ తీసుకొని మీ రైట్ హ్యాండ్ సైడ్కి ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రేమ్ని లూజ్ చేసుకుంటే 2 హూప్స్గా విడిపోతాయి. ఫస్ట్ హూప్ని కింద పెట్టి దాని మీద క్లాత్ వేసి సెకండ్ హూప్ని ఫస్ట్ హూప్ మీదకి వచ్చేలాగా పెట్టుకొని హూప్ని అడ్జస్ట్ చేసుకుంటూ టైట్ చేసుకోవాలి. మనకి అర్థమైపోతుంది ఫ్రేమ్ అనేది టైట్గా సెట్ అయిందా లేదా అనేది. కానీ క్లాత్ మాత్రం కొంచెం లూజ్గా ఉంటుంది ఫ్రేమ్ లోపల. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లాత్ ఎడ్జెస్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని సైడ్స్ నుండి స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఫాస్ట్గా లాగేస్తే ఫ్రేమ్ అనేది ఊడిపోతుంది. స్లోగా సైడ్ బై సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే క్లాత్ అనేది టైట్గా అవుతుంది. ఇప్పుడు మనకి క్లాత్ టైట్గా ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? మీ చేతి వేళ్లతో క్లాత్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు టప్ 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 అని సౌండ్ వస్తుంది. అప్పుడు మాత్రమే మీకు క్లాత్ అనేది టైట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇన్ కేసు క్లాత్ కానీ టైట్గా లేకుంటే మీకు డిజైన్ అనేది సరిగా రాదు. ఇప్పుడు నేను థ్రెడ్ ఎండ్ నాట్ ఎలా వేసుకోవాలి, అలాగే సూదిలోకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ కొంచెం పెద్దగా ఉన్న సూదిని తీసుకోవాలి. నెక్స్ట్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ తీసుకొని వాటర్లో డిప్ చేయండి. ఆ థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్తో ప్రెస్ చేయండి. అప్పుడు థ్రెడ్ అనేది ఫ్లాట్గా అవుతుంది. ఈజీగా సూదిలోకి దారం వెళ్ళిపోతుంది. ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్ కాబట్టి మనం సింగిల్ థ్రెడ్ మీదనే ఎండ్ నాట్ వేసుకుంటాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని చేతి వేలకి చుట్టి ఈ విధంగా వేసుకుంటే సింపుల్గా ఎండ్ నాట్ పడిపోతుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా రన్నింగ్ స్టిచ్లోకి వెళ్ళిపోదాం. నేనైతే బౌ డిజైన్ని గీసుకున్నాను. మీరు మీకు నచ్చిన డిజైన్ని గీసుకోండి. స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ మనం గీసుకున్న డిజైన్లో ఎక్కడి నుండైనా స్టార్టింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక సీక్వెన్స్ లైన్లో వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఈ వీడియోని గమనిస్తే నేను క్లాత్ బ్యాక్ సైడ్ నుండి సూదిని ఫ్రంట్ సైడ్కి ఎక్కిస్తున్నా. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మనం నెంబర్ ర్యాంకింగ్ వేసుకుందాం. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ని 1వ పాయింట్ అనుకుందాం. ఇప్పుడు ఈ సూది ఫార్వర్డ్ డైరెక్షన్లో నేను 2వ పాయింట్ దగ్గర నుండి సూదిని డౌన్ సైడ్కి పంపిస్తున్నా. ఇప్పుడు మనం 3వ పాయింట్ని వేసుకోవాలంటే 2వ పాయింట్కి కొంచెం దూరంగా గ్యాప్ తీసుకొని డౌన్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్కి సూదిని ఎక్కించుకోవాలి. ఇది 3వ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ నుండి 4వ పాయింట్ కాడ నుండి సూదిని ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ సైడ్కి పంపిస్తున్నాను. ఈ వీడియోని మీరు క్లియర్గా చూసినట్టయితే బాగా అర్థమైపోతుంది. కన్ఫ్యూజన్ అవ్వకుండా స్లోగా ఈ వీడియోని చూస్తూ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. ఈ రన్నింగ్ స్టిచ్ని టెంపరీగా 2 క్లాత్ పీసెస్ని జాయిన్ చేయడానికి యూస్ చేస్తారు. దీన్ని లూజ్ కుట్టు కూడా అని అంటారు. అలాగే ఎంబ్రాయిడరీలో బోర్డర్ లైన్స్కి అవుట్లైన్ డిజైన్కి కూడా యూస్ చేస్తారు. ఇప్పుడు మనం ఎండ్ నాట్ వేసుకోవాలంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్న దానికైనా వేసుకోవచ్చు, మన ఫ్రంట్ సైడ్ ఉన్న దాని నుంచైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఉన్న దానికి వేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ స్టిచ్ అంటే ప్రీవియస్గా మనం వేసిన స్టిచ్కి ఈ సూదిని లోపల నుంచి ఇట్లా రప్పించండి. రప్పించి ఈ సూదికి ఈ దారాలు ఉన్నాయి కదా, కనిపిస్తుందా? ఈ దారాలు, ఈ సూది థ్రెడ్ ఇది ఉంది కదా, ఈ థ్రెడ్ ఇట్లాగా మీ వేళ్ళతో ఇట్లాగా రొటేట్ చేయండి. రొటేట్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇది వచ్చిన దాన్ని ఇట్లాగా ఈ సూదిలోకి పంపించండి. మనకి 3 అయితే పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ఇట్లా వేసుకొని
ఈ దారాన్ని ఇట్లా పూలు అల్లుతారు కదా, ఇట్లా 2 చుట్లు చుట్టుకొని ఇలా అయినా వేసుకోవచ్చు. స్ట్రాంగ్గా నాట్ అనేది పడిపోయింది, కట్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ బిగినర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వెల్కమ్ టు ఫ్యాషన్ బటర్ఫ్లై బై దీపు.